హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ అందరు లేచిరా, పూజ అయితే చేసుకున్నారా? నేనైతే ఇలా అయితే చేశానండి పూజ. మా ఆయన రాత్రి పువ్వులు తీసుకురా అంటే తీసుకొచ్చలేడు. మా చెట్టుకున్న పువ్వులే అక్కడోటి అయితే పెట్టిన. రోజు పూలు పెట్టి పూజ చేసేదాన్ని. ఈరోజు అయితే పువ్వులు లేకపోతే ఎట్లనో అనిపిస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఇంకా సాయంత్రం అయినా తెచ్చి పెట్టుకుంటాను పువ్వులు అయితే ఫోటోలకి. చాలా అంటే చాలా డల్గా అనిపిస్తుంది. పువ్వులే అందమండి పూజకి. ఖచ్చితంగా అయితే పువ్వులు అయితే తెచ్చుకొని అందరూ పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను ముగ్గులు ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను చూడండి. గడప దగ్గర అయితే ఇట్లా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 5 గంటలకే దీపం పెట్టేసుకున్నా. మా ఇంటి పక్కన ఆమె కూడా దీపం పెట్టింది. ఆమె రోజైతే పూజ చేయదు, అయినా ఈరోజు మంచిగా 6 గంటలకే చేసేసింది పూజ అయితే. కానీ ఏ రోజు చేయకపోయినా ఈరోజు చేస్తే అయితే చాలా అంటే చాలా విశేషం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ అయితే చెయ్యండి మీరు కూడా పూజలు. ఇదైతే నేను దేవుడికి పెట్టిన పువ్వుల చెట్టు చూడండి. పువ్వులు అయితే చాలా కాస్తాయి, కానీ ఈరోజు అయితే తక్కువ కాసినాయి. అందుకని ఒక్కొక్క పువ్వే పెట్టాను. లేకపోతే చెట్టు పూలే మంచిగా ఓపికంగా తెంపుకుంటే చాలా అంటే చాలా అయితే ఇవే. కానీ ఇంకా నేను కొన్ని ఉన్నాయి కదా అనేసి తెంపిన. ముందుగా అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 5 గంటలకైతే నెల మొత్తం చేస్తాను నేను ఇదే దీపారాధన. తొలి సమ్మని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా 2 దీపాలు ఈయనే పెట్టాను. మీకు మొన్న అయితే మా ఇంటి పక్కల ఆయన దీపం పెట్టిండు 360 ఎత్తి. తొలిసమ్మ చూడండి ఒకసారి ఎంత నల్లగా చేసిండు. ఇక్కడ కింద అయితే తొలిసమ్మ దగ్గర చిన్న ముగ్గు అయితే వేసుకున్నా. ఇంకా నా వాకిలి ముగ్గు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాగుందా ముగ్గు? రోజు ఇలా ముగ్గులు అయితే పెట్టుకుంటాను నేను. మా గడప దగ్గర అయితే మీకు కనిపించలేదు అప్పుడని మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇట్లా కార్తీక దీపాలు అయితే వేసుకుంటాను డైలీ. ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాను. మా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామిని అయితే మీకు చూపించలేదు. తిరుపతిలో అయితే మేము తీసుకున్నాం. నిజంగా చూడండి తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాడు కదా. ఎంత ఆనందంగా అనిపిస్తుంది, మనసుకైతే ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. చూడండి నిజంగా స్వామివారి దర్శనం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. మేము మొన్ననే తిరుపతికి అయితే వెళ్ళొచ్చినాం. అందుకే నేనైతే కొన్ని వీడియోలో మీకు కనిపించవచ్చు. గుండు తిరుపతి గుండేనండి. తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకున్నాను. ఇంకా మొన్ననే దర్శనం అయితే మంచిగా అయిందండి. ఎంత బాగా వచ్చామంటే అంత బాగా వచ్చాము. పిల్లలందరినీ తీసుకొని వెళ్ళినాము. చాలా మంచిగా అయిందండి దర్శనం అయితే. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కానీ నిజంగా చెప్తున్నా చాలా తొందరగా అయితే మాకు దర్శనం అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించడానికి వీలైతే అవ్వట్లేదు. ఇంకా మా పాప ఉంది పడుకునింది. ఇంకా మా ఆయన పనులకు వెళ్ళిండు. నేను కూడా వెళ్ళాలి. ఆయనకు చెప్పలేదు కూడా ఈరోజు నేను పనులకు వెళ్ళను అని. కానీ ఉపవాసం ఉంటున్నాను కదా, ఓపిక ఉంటుందో ఉండదో అని నేనైతే పనులకైతే వెళ్ళొద్దని ఇంకా అనుకొని గమ్ముకున్నాను కదా. మా ఆయనకైతే చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ చేసి అయితే మా ఆయనకు చెప్తా ఏమంటాడో. ఇంకా ఓపిక ఉండదు కదా ఫ్రెండ్స్. అక్కడ ఏం పని చేయకపోయినా ఉపవాసం కదా, అయినా కానీ దేవుని ధ్యాసలో ఉంటాం కదా. అక్కడికి వెళ్తే గిరాకీ ధ్యాసలోనే ఉంటాము. ఈరోజు అయితే మనస్ఫూర్తిగా అయితే ఇంటికాడ ఉండి నేనైతే ఆ దేవిని జపం చేసుకుంటూ ఉండాలి. శివయ్య గురించి అని ఆలోచించుకుంటూ ఉండాలి, శివయ్య మాటలు. ఇప్పుడు 10 గంటలకి రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ప్రదక్షిణాలు చేసి దీపం పెట్టుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. కానీ నా పూజ విధానం, నా ముగ్గులు, నేను చూపించే నా దేవుళ్ళ ఫోటోలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మొన్న తిరుపతిలో ఫోటోలు కొందామంటే అసలు టైం లేకుండే. ఒక 4-5 ఫ్యామిలీలు పోయినాము తిరుపతికి అయితే. కానీ ఇంకా వీళ్ళకి వీలైతే వాళ్ళకి వీలైతే అనుకుంటా ఈ దేవుడు ఆ దేవుడు బాగానే ఒక 4-5 దేవుళ్ళకైతే వెళ్ళినాము. సిద్ధి గణపతి దగ్గరికి వెళ్ళినాము, కంచి కామాక్షి వెళ్ళినాము, ఇంకా తిరుపతికి వెళ్ళినాము. ఇంకొకటేమో శక్తి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడైతే మాకు దర్శనం జరగలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అమ్మవారిని మధ్యాహ్నం దాకానే చేస్తారంట, మళ్ళీ గుడి మూసేస్తారంట.
మేము వెళ్ళేసరికి 12 అయింది. లైన్లో పోయి 2 గంటలు ఉన్నా కానీ మాకు ఆ అమ్మ దర్శనం అయితే అవ్వలేదు. కానీ ఇంకా అక్కడి నుంచే బయట నుంచి అందరం దండం పెట్టుకొని వచ్చేసినాం. మళ్ళీ వెయిటింగ్ చేద్దామంటే కూడా సాయంత్రం 5 గంటలకు తీస్తారంటే ఇంకా మాకు టైం సరిపోలేదు. ఊర్లో మాకు చిన్న దేవిని చేసేది ఉంటే అక్కడికి వెళ్ళినాం ఫ్రెండ్స్. ఇంకా లేకపోతే ఆ రోజు మొత్తం వెయిటింగ్ చేసి అయినా సరే ఆ అమ్మ దర్శనం కూడా చేసుకొని వచ్చేవాళ్ళం. కానీ మాకు టైం లేకపోయిందే, అందుకనే చెయ్యలేదు. ఈరోజు పువ్వులు పెట్టకపోతే పూజ చూడండి ఎట్లా ఉంది. నిజంగా రోజు నిండుగా పువ్వులు పెట్టేదాన్ని. ఈరోజు అయితే మా చెట్టుకు కాసిన పువ్వులే అక్కడొకటి పెట్టాను ఫ్రెండ్స్. మీరు కూడా పువ్వులు తెచ్చుకొని సంతోషంగా పూజ అయితే మంచిగా జరుపుకోండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఈరోజు అయితే దీపారాధన అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చెయ్యండి ఫ్రెండ్స్. నేనైతే చేసిన, మీరు కూడా చేయండి. నేను నెల మొత్తం చేస్తానండి. నెల మొత్తం 5 గంటలకే దీపాలు పెట్టుకుంటాను. బయట ఇంట్లో ముగ్గులు పెట్టుకుంటాను. ఈ నెల అయితే నాకు మొత్తం పండగలాగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఏదో పండగ నా ఇంట్లో వెలుగుని తెచ్చింది అన్నట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు అయితే చేసుకోండి. ఎంత ఓపిక లేని వాళ్ళైనా దీపం అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మీకే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అని ఆ భగవంతునికి అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి. సంవత్సరం అంతా మనం దీపం పెట్టకపోయినా సరే ఇంకా ఈరోజు పెడితే సంవత్సరం మొత్తం పెట్టినట్టే, అంతటి ఫలితాన్ని అయితే ఈ దీపం చూపిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు సాయంత్రం పొద్దు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయితే గుడికి వెళ్ళి ఇంకా 365 అయితే వెలిగించుకోండి. మీ ఆయన ఉంటే మీ ఆయన దగ్గరనే వెలిగించండి. ఇంటికి యజమాని వెలిగిస్తేనే చాలా మంచిది. నేను కూడా మా ఆయనని అడగాలి ఈరోజు, ఏమంటాడో తెలియదు. మా ఆయనకు కూడా ఓపిక ఉండదు పూజ మీద అయితే, కానీ ఖచ్చితంగా అయితే ఒప్పించాలనుకుంటున్నా దీపం వెలిగించాలని. ఇంకా ఆయన ఏమంటాడో చూద్దాం. ఇంకా ఆయన వెలిగిస్తే చాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే దేవుడు పటాలు కూడా పైనకు ఉన్నాయి. నేనైతే ఇగో చేతులతో ఇట్లా కాళ్ళు లేపి మరి పట్టుకొని చూపిస్తున్నాను. ఫోటోలు అయితే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం గొంతు తడబడుతుంది. అందరు ఖచ్చితంగా వినండి, చూడండి. మీకు నచ్చితేనే మీరు పాటించండి ఫ్రెండ్స్. ఇంత విధానం చెప్తున్నాను. పూజ ఏదో సోది చెప్తుంది అనుకోవద్దండి. నాకు తెలిసింది నేను చెప్తున్నా శివయ్యది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇట్లా పూజ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. అందరికీ అయితే మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరు మంచిగా జరుపుకోండి. బాయ్ ఫ్రెండ్స్.